నెల్లూరు జిల్లా దగదర్తిలో దళితులు అక్కడి అగ్రవర్ణాలకు చెందిన వారు పోలీసు వేధింపులకు గురవుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భీమ్ భారత్ సైనిక వ్యవస్థాపక అధ్యక్షుడు కార్తికేయ తెలిపారు. బుధవారం ఆయన కావలి జర్నలిస్టు క్లబ్లో మీడియాతో మాట్లాడారు. దళితవాడను ఆనుకుని వడ్డే వినయ్, కడియాల సురేష్ అనేవారు భీమా డాబా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చిన వారు మద్యం తాగుతూ ఇటుగా రాకపోకలు సాగించే దళిత మహిళలను అసభ్యకరంగా మాట్లాడారన్నారు. చాలా కాలంగా సహించని వీరు అందరూ కలిసి హోటల్ యజమానులకు సమస్య చెప్పుకునేందుకు వెళితే దొమ్మి కేసు పెట్టి కేసు నమోదు చేయించారన్నారు. అంతకుముందు మహిళలు ఇచ్చిన ఫిర్యాదును ఎస్ఐ జంపానీగౌడ్ పట్టించుకోలేదన్నారు. న్యాయం చెయ్యాలని కోరితే బెదిరిస్తున్నాడని ఆరోపించారు. సీఐ వద్దకు వెళితే మభ్యపెట్టి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ సరైన న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. వడ్డే వినయ్, కడియాల సురేష్ల ఆగడాలకు అండగా ఉంటూ ఎస్ఐ తమనే బెదిరిస్తున్నట్లు మోడీ సుజాత, దువ్వగుంట లక్ష్మారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, పవన్, సుమంత్, చైతన్యలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు కార్తికేయ పోలవరపు, భీమ్ భారత్ సైనిక్ అధ్యక్షుడిని. ఈరోజు కావలి నియోజకవర్గం దగదర్తి మండలం కొత్త హరిజనవాడ సమస్య గురించి మాట్లాడాలని ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. గత నెల ఆగస్టు నెల 19వ తారీఖున దగదర్తి కొత్త హరిజనవాడకి పడమర దిక్కున ఉన్నటువంటి భీమాస్ రెస్టారెంట్ డాబా అక్కడ కొంతమంది వ్యక్తులు మద్యం తాగి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ దారిని వచ్చేపోయే మహిళలు కానీ వాళ్ళకి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఆ మహిళలు వాళ్ళ మాటలను వినలేక కులదోషణ చేస్తూ వాళ్ళని శీలాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే అవి వచ్చి వాళ్ళ భర్తలకు చెప్పుకుంటే భర్తలు అందరూ వెళ్ళి ఆ డాబాలో ఇలా జరగడం, ఈ విధంగా చేయడం కరెక్టేనా అని చెప్పి అడగడానికి వెళితే అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ గ్రామస్తుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఈ అక్రమ కేసుల గురించి మేము ఇందుగురు దగదర్తి మండలం లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు జంపాని కుమార్ గౌడ్ గారిని కలిసి మేము మాట్లాడాము. వీళ్ళు దళితులు, వీళ్ళని కులవివక్ష చేస్తూ కులదోషణ చేస్తూ కించపరుస్తూ మహిళల్ని, పిల్లల్ని అందరినీ దూషిస్తూ ఉంటే వీళ్ళు ఆ కంప్లైంట్ తీసుకెళ్లి ఎస్ఐ గారికి ఇస్తే ఆ కంప్లైంట్ తీసి పక్కన పెట్టి డాబా వాళ్ళు మా మీద దొమ్మికి వచ్చారని, వీళ్ళు అడగడానికి వెళితే వీళ్ళని దొమ్మికి వచ్చారని వాళ్ళు కేసులు పెడితే ఆ కేసులను అక్రమంగా కేసులు కట్టి కోర్టుకు పెట్టడం జరిగింది. ఈ విషయం పైన మేము 2 సార్లు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. ఆ 2 సార్లు కూడా వాళ్ళు కావలి రూరల్ డిఎస్పీ గారి దగ్గరికి మమ్మల్ని పంపించడం, కావలి రూరల్ డిఎస్పీ గారు 3 సార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ డాబా తీసేస్తారు వాళ్ళు, కొంత టైం ఇవ్వండి అని పరిష్కారం చేసినట్టుగా మమ్మల్ని మభ్యపెట్టడం జరిగింది. మేము ఏదైతే అట్రాసిటీ కేసు పెట్టామో అది మాత్రం పైకి తీసుకురాకుండా దాన్ని అణగదొక్కి వాళ్ళు మా పైన పెట్టినటువంటి అక్రమ కేసులను మాత్రం కోర్టుకు పెట్టి మమ్మల్ని నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు, ఈ వడ్డే నవీన్, వినయ్ కుమార్ అనే వ్యక్తి కానీ, కడియాల సురేష్ అనే వాళ్ళు కానీ నేర చరిత్ర ఉంది. ఒకసారి పోలీస్ రికార్డులు తీయండి, వాళ్ళు చేసిన నేరం ఏంటో అన్ని మీకు స్పష్టంగా తెలుస్తాయి. మా పక్కన ఉన్నటువంటి ఈ ఎస్సీ మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చరిత్ర కూడా తీయండి పోలీస్ రికార్డులో. ఇప్పుడు కావాలని వీళ్ళని క్రిమినల్స్ చేయాలని కొత్త కేసులుగా బనాయించి కోర్టుకు పెట్టి ఎస్ఐ గారు చెప్తున్నారు బహిరంగంగా, మిమ్మల్ని అందరినీ నేను రౌడీ షెడ్లు ఓపెన్ చేస్తాను అని బహిరంగంగా చెప్తున్నారు. ఏం సార్, మేము ఏం నేరం చేశాం? మీరు మాకు అందరినీ కూడా చదువుకునే పిల్లలు, అందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే పిల్లలు, వీళ్ళని అందరినీ కూడా మీరు రౌడీ షెడ్లు కట్టి ఏం చేయాలనుకుంటున్నారు? నేరాన్ని పెంచాలనుకుంటున్నారా, లేదంటే శాంతి భద్రతలను కాపాడాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ మండలంలో? మేము ప్రశ్నిస్తున్నాం మా సంస్థ తరఫున, మీరు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందరికీ నమస్తే. నా పేరు సుజాత. మా దగదర్తి మండలం, దగదర్తి కొత్త గ్రామం. మా గ్రామం పక్కనే భీమాస్ డాబా నిర్వహిస్తున్నారు. అది ఎప్పుడు ముందు దాగి వేరే వ్యక్తులు వచ్చి అక్కడ ముందు దాగి సీసాలు పడేసి పోయే దారిన కూర్చొని తాగుతా ఉంటారు. మేము పోయే దారిని మాట్లాడుతూ ఉంటారు, అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. అది వద్దన్నందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఈ విధంగా తిప్పుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. మా పిల్లలు చదువుకో ఉన్నారు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేకుండా చేయాలని చెప్పి చేస్తా ఉన్నారు సార్. అది ఏదో మీరు ఎమ్మెల్యే గారు వచ్చి మా కొత్త హరిజనవాడకి వచ్చి అసలు ఏం జరిగింది ఏంది ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఏం జరిగిందో విచారించలేదు. ఎస్ఐ గారు కూడా వచ్చి విచారించిందే లేదు. విచారించి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని అప్పుడు ఏదైనా న్యాయం చేయండి సార్. అందరికీ నమస్తే. మాకు జరుగుతున్న అన్యాయాన్ని బయట పెట్టుకునే దానికి సిఐ దగ్గరికి వెళ్ళినా, ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు. కాబట్టి
ప్రెస్ క్లబ్కి వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఎందుకు వచ్చామంటే ప్రస్తుతం మా ఊళ్ళో వడ్డే వినయ్ అనే అతను కొత్తగా డాబా పెట్టాడు. అది మా ఇంటికి పరమ దిక్కున ఒక వీధి, మేము ఉండే ఇళ్ళకి అతను పెట్టిన డాబాకి ఒక వీధి అడ్డం. ఆ వీధిని మేము పోతా వస్తూ ఉంటాం. మా ఆడవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు పోయినా కానీ మీకు ఇక్కడేం పని రా అని చెప్పేసి మమ్మల్ని కుల దోషం చేస్తూ మా కులాన్ని కించపరుస్తూ మాట్లాడారు. అదేమని ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ అని మాలలో పౌరుడు అడిగితే వాడిని నా కొడక చంపేస్తాం మిమ్మల్ని, వీరేంద్ర హెచ్చరించేది, వీరేంద్ర మాట్లాడేది, చంపేస్తాం మిమ్మల్ని, ఈ నాయక చవితి లోపల మిమ్మల్ని లేపేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. ఎందుకు బెదిరించారని చెప్పేసి మేము అందరం అడిగితే అందరం పోయి ఆ డాబా దగ్గర అతను ఉన్నాడు కాబట్టి ఆ డాబా వినయ్ అనేది అతను డాబా. ఆ డాబాలో కడియాల సురేష్ అని కూడా ఉన్నాడు. బెదిరించింది కడియాల సురేష్. వినయ్ కడియాల సురేష్ ఇద్దరు కలిసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరిస్తున్నారు మమ్మల్ని మేము అక్కడ పోయి అడిగితే, అడగడానికి పోయితే మేము ఆడ మగ పిల్ల జిల్లా అందరం కలిసిపోయాం. ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని పోయి అడిగిన దానికి మేము దొమ్మిపోయాం అని చెప్పేసి మా పోలీస్ స్టేషన్లోనే దగ్గర పోలీస్ స్టేషన్లోనే మా మీద రిటర్న్ కేసు పెట్టారు. అంతకుముందు మేము కూడా సార్ ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా దూషిస్తున్నారు అని చెప్పేసి మేము కూడా ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాం. కానీ మా కంప్లైంట్ని పక్కన పెట్టి ముందు ఇచ్చిన కంప్లైంట్ మేము ముందు ఇచ్చాం. మా కంప్లైంట్ పక్కన పెట్టి తర్వాత ఇచ్చిన కంప్లైంట్ని ఉదయం ఇచ్చిన కంప్లైంట్ని ముందు పెట్టి దాన్ని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని కోర్టు పెట్టాలని చూస్తా ఉన్నారు. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.